హాయ్ ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ ఆన్ ప్రవీణ్ పగడాల డెత్ మిస్టరీ. లెట్ us స్టార్ట్ అవర్ ఇన్వెస్టిగేషన్. ఐజీ గారు మొట్టమొదటి ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏం చెప్పారంటే, ఏం చెప్పాల, ఆయన తాగాడని చెప్పలేదు, మందు ఉన్నాడని చెప్పలేదు, యాక్సిడెంట్లు చేశాడని చెప్పలేదు, ఏ వీడియోలు చూపించలేదు, జస్ట్ ఒకటే చూపించాడు. కొంత మూరు టోల్ ప్లాజా వీడియో ఒకటే చూపించాడు. ఇదిగో నేరుగా పోయాడు, గొంతులో పడ్డాడు అన్నాడు. పడింది చూపిలా, అసలు ఆడు ఏం లేదు, దుమ్ము లేచింది అన్నాడు. నాకేం కనపడలా, మీకేమైనా కనపడదా? అదయ్యా అది జరిగిన 3 రోజుల తర్వాత వరుస పెట్టి ఆర్టీవీ, ఈటీవీ, ఎన్టీవీ, టీవీ9, మా టీవీ వరుస పెట్టి వదిలిన ఈ వీడియోలు. అబ్బా అమ్మ అయ్యా, ఆయన కొన్నాడు మందు, ఇదిగో బిల్లు, అదిగో పడ్డాడు, ఇదిగో రిపోర్ట్ ఇక్కడ చేశారు. దీని మీద విలేకరులు పోయి రాజమండ్రి ఎస్పీని అడిగారు, ఏందా బయట ఈ పంకిమాల పంచాయతీ నడుస్తూ ఉందంటే, ఆ పంచాయతీతో మీకు పర్లేదు, ఆ వీడియోలతో మీకు పర్లేదు, మేము చెప్పిందే పర్ఫెక్ట్, మేము చెప్పిన దాకా ఎవరు మూసుకోండి అన్నాడు. చూస్తుంది గాలి మీడియా నా కొడకలకి అయిపోయిందా. తర్వాత మళ్ళీ ఈ ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ అవతల 15 రోజుల దాకా రాలే, తర్వాత వచ్చి ఇచ్చింది. అప్పుడు ఐజీ గారు ఏమన్నారు, మీడియాకి వీడియోలు రిలీజ్ చేసింది మేమే అన్నారు. అంతకుముందు రాజమండ్రి ఎస్పీ గారు ఏమన్నారు, ఆ వీడియోలతో మాకు సంబంధం లేదన్నారు. ఇలా వీళ్ళిద్దరూ పొంతన లేని సమాధానాలు చెప్తూ ఫైనల్ పోస్ట్ మార్టం రిపోర్ట్ విడుదల చేసి కేసు యాక్సిడెంట్ అని క్లోజ్ చేస్తున్నాము, ఎక్కువ మాట్లాడితే అరెస్ట్ చేసి జైల్లో వేస్తామన్నారు. హైకోర్టులో మీరు పెట్టాల్సిన లా పాయింట్లు ఇవే. సరే, దీని పక్కన నూకితే మీడియాలో వీడియోలు ఎస్పీ వదలలేదన్నాడు, ఐజీ వదిలేడన్నాడు, ఇవన్నీ పక్కన నూకితే ఫైనల్ ఒకటే, ఈ కేసు ఇప్పట్లో తేలదు. 2029 దాకా తేలదు. ఎందుకంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఎవరిది? ఎందుకు ప్రవీణ్ కుమార్ గారిని చంపేశారు? మత మార్పిడి బిల్లులు ఆయన ఏప్రిల్ 16న వాదించాలి కాబట్టి చంపేశారు. మార్చి 24 చంపేశారు. ఆయన దగ్గర స్పెషల్ మెటీరియల్ ఉంది. యాక్సిడెంట్ కేసులో ఎవరైనా బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేస్తారా? యాక్సిడెంట్ కేసులో ఎవరైనా గుంతలో శవం ఉండగానే హైదరాబాద్ ఇంటికి వెళ్ళి దౌర్జన్యంగా ఇంట్లో వాళ్ళని బెదిరించి ల్యాప్టాపు, ఐప్యాడ్ లాక్కొని పోతారా? చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ఇంట్లో వాళ్ళని బెదిరించి బలవంతం స్టేట్మెంట్లు ఇప్పిస్తారా? చెప్పండి, నాకు అర్థం కావడం లేదు. నేను ఇలా మాట్లాడుతున్నానని నాకు కూడా చాలా బెదిరింపు కాల్స్ వచ్చినాయి. తెలంగాణ స్టేట్లో కొంతమంది యధవులు కుక్కలు ఉన్నారు. ఈ కుక్కలకు ఒకటే చెప్తున్నా, ఒరే మీరు ముస్లింలకు వ్యతిరేకంగా వక్ఫ్ బిల్లు తెచ్చారు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా మత మార్పిడి బిల్లు తెచ్చారు, రేపు ఇంకా క్రిస్టియన్లకు వ్యతిరేకంగా క్రిస్టియన్ మిషనరీస్ ఆస్తులు లాక్కునే బిల్లులు కూడా తెస్తున్నారు. ఇప్పుడు పహల్గాం వ్యవహారాన్ని అడ్డం పెట్టుకొని బీహార్లో గెలవాలని చూస్తున్నారు. ఇవన్నీ మాకు తెలుసు. పుహల్మావా దాడియే పాతబడిపోయింది, పహల్గాం దాడి 2 నెలలు పాతబడిపోద్ది. మళ్ళీ ముస్లింలు రోడ్డు మీదకి వస్తారా, మళ్ళీ క్రిస్టియన్లు రోడ్డు మీదకి వస్తారా, పట్ట రోడ్ కేసు మీద తట్టుకుండా చూద్దాం. దట్సాలు తీసుకుంటాం. స్లో చూడు.